మిత్రులారా, ఈవేళ ఒక కీలకమైన సమయంలో మనం సమావేశమయ్యాం. ఆరోగ్యం అవసరం అందరికీ తెలుసు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఇందాక ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ఘాటించారు. మొత్తం రాష్ట్రంలో అందరికీ, ప్రతి వ్యక్తికి డబ్బుతో, కులంతో, లింగంతో నిమిత్తం లేకుండా, పట్టణం గ్రామ నిమిత్తం లేకుండా 2,50,000 రూపాయల దాకా పూర్తిగా మినహాయింపు. ఆ పైన ఏమన్నా ఉంటే ఇన్సూరెన్స్లో కలవదు కాబట్టి ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం అని చెప్పాను. ఎన్టీఆర్ ఆరోగ్య నిధి అన్నారా, వైద్య సేవ. ఒక్కసారి ఒక అర నిమిషం నేను పూర్వ నేపథ్యం ఇస్తాను. ఈ దేశంలో ఆరోగ్యానికి వచ్చి నేను వృత్తి చేపట్టకపోయినా కూడా శిక్షణ రీత్యా వైద్యుడిని, దేశంలో జాతీయ ఆరోగ్య పథకానికి ఆద్యుడిని. నేషనల్ హెల్త్ మిషన్ నా ప్రయత్నం వల్ల వచ్చింది దేశంలో. కాస్త దీన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నాను. మనకి దాదాపుగా 3.5-4% జాతీయ ఆదాయంలో వాటా మొత్తం ఆరోగ్య ఖర్చు, ప్రభుత్వ ప్రైవేటు కలిపి. దానిలో ప్రభుత్వ ఖర్చు 1.3%. రాష్ట్రం కానీ జాతీయ స్థాయి కానీ ఎక్కువగా రాష్ట్రాలే పెడుతుంటాయి. ప్రపంచంలో పెద్ద దేశాల్లో ప్రభుత్వం వాటా ఇంత తక్కువ ఇంకే దేశంలో ఉండదు. జేబుల్లోంచి పెట్టే ఖర్చు సామాన్యులు 50-55% దాకా ఉంటుంది ఆరోగ్యం ఖర్చు. ఇన్సూరెన్స్ పోగా, ప్రభుత్వం పెట్టే ఖర్చు పోగా 50-55% జేబుల్లోంచి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్స్ అంటాం. లక్షలాది మంది ఆరోగ్యం ఖర్చుల వల్ల బేదలు అవుతున్నారు ఈ దేశంలో. అంకెలు చాలా ఉన్నాయి, మిమ్మల్ని అంకెలు చెప్పి ఇబ్బంది పెట్టను. కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఆరోగ్యాన్ని అందించే ఏర్పాట్లు చేయాలి. కానీ అదే సమయంలో ఆచరణ సాధ్యంగా ఉండాలి. ప్రపంచం అంతా, బ్రిటన్ తీసుకోండి, బ్రిటన్ మీకు చాలామంది తెలుసుంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, డాక్టర్లు పనిచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు. విజయవాడలో కూడా అక్కడ పనిచేసి ఇక్కడికి వచ్చిన డాక్టర్లు ఉన్నారు. 10% జాతీయ ఆదాయంలో ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. 10%. మన దేశంలో పన్నుల రూపంలో ప్రభుత్వాలు మొత్తం సేకరించేది జాతీయ స్థాయి కానీ రాష్ట్రం కానీ 18%. అక్కడ 10% మొత్తం ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం నుంచి, కానీ ఎవరికి తృప్తి లేదు అక్కడ. అమెరికా మొత్తం దేశంలో ఆరోగ్య ఖర్చు 17-18% ఉంటుంది, సగం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది 9%. మీ పిల్లల్ని ఎవరిని అడగండి, అమెరికాలో ఉన్న వాళ్ళని మిత్రులను అడగండి, అమెరికాలో డాక్టర్లకు కూడా అనారోగ్యం వస్తే ఏమవుతుందని భయం. ఏమవుతుందంటే అందరికీ అన్ని స్థాయిల్లో ఉచిత చికిత్స అన్నప్పుడు అవసరంతో నిమిత్తం లేకుండా ఖరీదైన వైద్యం పెద్దగా ఫలితాలు ఇవ్వనేది పెరిగిపోతుంది కాలక్రమేణా. మొదట్లో బాగానే అనిపిస్తుంది. సప్లై రెడ్యూస్ డిమాండ్ అంటారు. అంటే సప్లై చేసేవాడు కొత్త టెక్నాలజీస్ బోల్డ్ వస్తున్నాయి. నాకు అనారోగ్యం వచ్చిందనుకోండి, నా దృష్టిలో నా ప్రాణం విలువ కొన్ని కోట్ల రూపాయలు, కాబట్టి ఎన్ని కోట్లకు వచ్చారో నేను సిద్ధం. కానీ సమాజం అట్లా చూడలేదు. సమాజం ఆ కొన్ని కోట్ల రూపాయలతో ఎంతమంది ప్రాణాలను కాపాడాలని ఆలోచించాలి. ఆ నేపథ్యంలో ఈవేళ చర్చ ప్రధానంగా మరి ప్రైవేట్ రంగంలో నిపుణులు డాక్టర్ భాస్కర్రావు గారు కిమ్స్ సంస్థను నడుపుతున్నారు విజయవంతంగా. సత్యకుమార్ గారు నిబద్ధత గల రాజకీయవేత్త, ఆరోగ్య శాఖ మంత్రి. ఈవేళ అరమరికలు లేని చర్చ, ఎలాగ ఆచరణ సాధ్యమైన రీతిలో ఖర్చు విపరీతంగా పెరగకుండా ప్రజలకు ఫలితాలు వచ్చేట్టుగా అందరికీ ఆరోగ్యాన్ని అందించాలి. ఈ నేపథ్యంలో మనం చర్చను పెడతాం. ఎందుకంటే అంశం చాలా లోతైంది, ఎన్ని గంటలైనా చర్చించుకోవచ్చు. కాబట్టి దీనికి పరిమితం అవుతాం.